జోష్లో మన మొదటి రౌండ్ ఏంటి? సో తగ్గేదేలో రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎవరి మీదైనా పగ తీర్చుకోవాలంటే ఎలా తీర్చుకుంటారు? వాళ్ళు కూర్చున్నప్పుడు కింద సూది పెట్టేస్తాను. మళ్ళీ చెప్పు. వాళ్ళు కూర్చున్నప్పుడు కింద సూది పెట్టేస్తాను. పెట్టాలంటే ఎవరి కింద పెడతావు? అంత ఛాన్స్ ఇంకా రాలేదు నాకు. రాలేదా? ఫోన్లే మా తల్లి. నా కింద కనిపెట్టకే. తేసన్య. నీకు ఎవరి మీద పగ ఉంటే ఎలా తీర్చుకుంటావు? వాడి ఇంటి ముందుకెళ్ళి టెంట్ వేసుకుని ధర్నా చేస్తా. రింగుల జుట్టు చూసి పడిపోయానే, బొంగులో మాటలిని పడిపోయానే. ఎందుకు చేస్తావు అలాగా? వాడి మీద పక్ష ఉంది కాబట్టి. కక్ష ఉందా? నేను నీకు సపోర్ట్. ఇప్పుడు ఆడు మగోడు. ఇప్పుడు ఆడింటి ముందు మనం ధర్నా చేస్తున్నాం ఇప్పుడు, ఓకేనా? ఆడింటి ముందు కూర్చున్నాం. టెంట్ అయిపోద్దాం అనుకున్నా, సాగుకి వెళ్ళిపోయిందంట, లేదంట. సో ఎండలో కూర్చుంటున్నాం మనం, ఓకేనా? ఏంటి ఏం జరుగుతుంది? నాకు న్యాయం కావాలి. నాకు అన్యాయం చేసావుగా. అబద్ధాలు చెప్తుంది. దాన్ని నమ్మి నువ్వు వచ్చేసావా? ఎవడ్రా నువ్వు అసలు? ఇద్దరం కలిసామంటే దబిడి దిబడే. జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. న్యాయం లేదు, ఏం లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. పెట్రోల్ డబ్బా మొయ్యిలో పోతాను. నెత్తిన వేసుకోరా, నెత్తిన వేసుకో. నువ్వే వేసుకో. ఏసేయ్. చూసావా? రే మంచిల డబ్బా ఇది. వీడెవడో కాదు, నా బ్యాచ్ అన్నమాట. నేను లైన్ లో పెట్టమని పంపించా. ఎలా ఇచ్చా? నీకోసం ఈయన సైడ్ చేసి నేను వచ్చానన్నమాట. వాడు వచ్చి న్యాయంగా నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు. సర్లే కదా అని చెప్పి సాక్రిఫైస్ చేసా. మా వెనకాల కాలేజ్ ఉంది, ఏమనుకుంటున్నావు? కాలేజ్ ఉందా? మా సూర్య కాలేజ్. సూర్య కాలేజ్ చూసావా? అందుకే దీన్ని వదిలేసాను. నువ్వేమో నేను లవ్ చేస్తా అన్నావు. ఇంకొకసారిగానే వస్తే వద్దులమ్మ తల్లి, నీ మైక్ దగ్గర పెట్టుకో. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఎలాంటప్పుడు సైకిల్ తో మాట్లాడతారు? ట్రాఫిక్ లో బస్సు ఆగితే పక్క బస్సులో ఉన్న అబ్బాయితో మాట్లాడేటప్పుడు సైకిల్ తో మాట్లాడతారు. అంటే పక్కన ఎవరో కండక్టరా? చిల్లర ఇవ్వలేదా నీకు? అంత లేదు, నా బాయ్ ఫ్రెండ్. అయితే అంటే నువ్వు వెళ్తున్న బస్సు గురించి చెప్పి నువ్వు పక్కనున్న బస్సులోంచి రమ్మని చెప్పి ముందే చెప్తావా ఇన్ఫర్మేషన్? ఇస్తాం. మై నేమ్ ఇస్ పెర్సీ. ఎలాంటప్పుడు సైకిల్ తో మాట్లాడతారు? చింపాంజీ, గొర్రెల లాంటి జంతువులను చూసినప్పుడు సైకిల్ తో మాట్లాడుతారు. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు, జూలో ఉండాల్సిన దానివి కదా. మన బ్యాచ్. సో తగ్గేదేలో థర్డ్ క్వశ్చన్, మనకి ఏదైనా డౌట్ వస్తే గూగుల్ అడుగుతాం. మరి గూగుల్ కి డౌట్ వస్తే ఎవరిని అడుగుతుంది? చాలా ఇంటెలిజెంట్ అయినా మా టీమ్ లీడర్ అశోక్ ని అడుగుతా. ఫోన్ లో గూగుల్ మానేసి తిన్న నెంబర్ పెట్టుకో. ఇంకా ఏ డౌట్ వచ్చినా అడుగు. అంతేగా. నీకేదైనా డౌట్ వస్తే గూగుల్ అడుగుతావు. మరి గూగుల్ కి డౌట్ వస్తే ఎవరిని అడుగుతావు? రోబో మూవీలో చిట్టి బ్రోబోని అడుగుతాను. ఎక్కడ పెట్టారు సార్ ఈ వచ్చిరండి? రజనీకాంత్ గారు ఇచ్చేసారా నీకు రోబోట్ ని? ఇచ్చేసారు. మా ఇంట్లోనే రోజు నాకు చాలా హెల్ప్ చేస్తుంది. అశోక్ లాగానే ఉంటది కదా? కొంచెం ఇంకా బాగుంటది. అశోక్ అంత బాగాలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? నీ పేరు? దేవమణి. నువ్వు పగ తీర్చుకోవాలంటే ఎలా తీర్చుకుంటావు? వాడికి పట్టుదల రావాలని కోరుకుంటా. అశోక్ ఇంకా నయం, తినే వెళ్ళి వాడి గుండు కొట్టట్లేదు. లేదు, వాడి జుట్టు ఊడిపోతే ఎవరు పెళ్లి చేసుకోరు కదా, అందుకు. జుట్టు ఊడిపోవాలని కోరుకున్నాడు నీకేమన్నా అన్యాయం చేశారా? లేదు, నాకు పెళ్లి చూపులున్నప్పుడు వాడు వద్దన్నాడు అనుకో, నాకు కోపం వచ్చాడు. చలి ఊడిపోవాలనుకుంటా. ఓకే, నీ పేరు? జ్యోతి. నువ్వు పగ తీర్చుకోవాలనుకుంటే ఎలా తీర్చుకుంటావు? వాళ్ళు తినే ఫుడ్ లో మోషన్ టాబ్లెట్స్ కలుపుతాను. నీ పేరు? నా పేరు యోగిత. ఎలాంటి టైంలో సైకిల్ తో మాట్లాడతారు? గొంతులో చేప ముళ్ళు ఇరుక్కున్నప్పుడు సైకిల్ చేసి మాట్లాడతారు. అంటే ఎలా మాట్లాడతావు? రాజు యాదవ్ నేడు నీ రస్తాలో మీ అంత కాదు. అయిందా? బాగైందా?